strong. రాజేష్ ఏమైంది? ఓకే, ఈరోజు మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి, అంటే మనము లాస్ట్ క్లాస్లో వచ్చేసి ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి మాట్లాడాం. ఈరోజు ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంటే మనం లాస్ట్ క్లాస్లో ఏమంటారు, ఫలదీకరణం అంటే ఏంటి, ప్రత్యుత్పత్తి అంటే ఏంటి, తర్వాత శుక్రకణ ఉత్పత్తి అంటే ఏంటి, తర్వాత మనకు శుక్రకణం యొక్క పటము దాని యొక్క భాగాల గురించి కూడా మాట్లాడాం. అయితే ఈరోజు మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మాట్లాడదాం. ఫస్ట్ నీట్గా డయాగ్రామ్ వేసుకోండి. అంటే మనం డయాగ్రామ్ వేసుకుంటేనే దాని పార్ట్స్ని రాసి పార్ట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము డయాగ్రామ్ క్లియర్గా వేసుకోండి. ఫస్ట్ ఇలా డాట్స్ వేసేసి తర్వాత డయాగ్రామ్ వేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా డయాగ్రామ్ వేసుకోండి. బయాలజీ ఖచ్చితంగా మనం ఈ సిస్టమ్స్ గురించి కానీ ఏ సిస్టమ్ అయినా సరే ప్రతి సిస్టమ్ గురించి ప్రతి వ్యవస్థ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే కంపల్సరీ డయాగ్రామ్ ఉంటేనే దానికి మనకు ఫుల్ మార్క్స్ రావడం జరుగుతుంది. కనుక మీరు ఖచ్చితంగా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరు డయాగ్రామ్ వేసి మళ్ళీ నాకు వాట్సాప్ చేయండి. ఓకే, మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంకా క్లియర్గా కలర్ఫుల్ డయాగ్రామ్స్ ఉంటాయి. వాటిని చూసి మరి నాకు డయాగ్రామ్ వేసి క్లియర్గా పిక్చర్ పంపించండి. ఓకే, అర్థమవుతుందా? రైట్, ఫస్ట్ మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అయితే మనము లాస్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడామని చెప్పారంటే ప్రాథమిక లైంగిక లక్షణాలు, ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పేసి అన్నాం. ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటే ఏంటి, పుట్టుకతో మనం ఐడెంటిఫై చేసే లక్షణాలు. తర్వాత ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పంటే మనం మెచ్యూరిటీ అంటే అడల్ట్ ఏజ్కి వచ్చిన తర్వాత, అంటే మనకు అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత, యుక్త వయసుకు వచ్చిన తర్వాత మన లోపల అనేక మార్పులు జరుగుతాయి. అప్పుడు వాటిలో జరిగే మార్పులు హార్మోన్స్ ప్రభావం చేత మన శరీరంలో మార్పులు సంభవిస్తాయి. శరీర అవయవాల పెరుగుదల కావచ్చు, అంతర్గత అవయవాల పెరుగుదల కావచ్చు, మన లోపల విడుదలయ్యే హార్మోన్స్ యొక్క ప్రభావం కావచ్చు. ఇక్కడ ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మార్పులు వచ్చే వాటి మనం ఏమంటున్నాం, ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పేసి అన్నాం మనం. ద్వితీయ లైంగిక లక్షణాలు ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేసే దాంట్లో ఫస్ట్ పార్ట్స్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. యోని ఏంటి, యోని, గర్భాశయం, వీటిని ఫాలోపియన్ నాళాలు లేకపోతే గర్భాశయ నాళాలు అని చెప్పేసి అంటాం. ఫాలోపియన్ నాళాలు లేదా గర్భాశయ నాళాలు అని చెప్పేసి అంటున్నాం. అండాశయం, స్త్రీ బీజ కోశాలు అని చెప్పేసి అంటాం. అంటే ఓవులేషన్, అంటే అక్కడ అండాలు విడుదల జరుగుతుంది. మేజర్గా ఈ 4 పార్ట్స్ను గుర్తుపెట్టాలి, ఐడెంటిఫై చేయాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మీకు పార్ట్స్ నేమ్ ఖచ్చితంగా అంటే 100% మీకు తెలుస్తూనే వాటిని ఆరో మార్క్ పెట్టేసి ఆ పార్ట్ రాయండి, లేకపోతే ఆరో మార్క్ పెట్టకండి. ఓకేనా? రైట్, ఈరోజు మనము ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫస్ట్ భాగాలు ఏంటి, యోని గురించి మాట్లాడదాం. అయితే మనకు ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈ జననేంద్రియ అంటే స్త్రీ పురుష అవయవాలు ఉంటాయి కదా. అయితే పురుషుల్లో అయితే మూత్రం విసర్జించడానికి, శుక్రకణాలు బయటికి బహిర్గతం చేయడానికి ఒకటే అవయవం సహకరిస్తుంది. కానీ స్త్రీలలో ప్రత్యేకంగా అంటే యూరినరీ సిస్టమ్కి తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్కు సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఓకే, సపరేట్గా ఉండడం జరుగుతుంది. ఈ యోని అంగ ప్రవేశానికి లేదా పురుషాంగ ప్రవేశానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తున్నా, యోని, స్త్రీ అవయవమైనటువంటి యోని పురుషాంగ ప్రవేశానికి లేకపోతే అంగ ప్రవేశానికి వీలుగా ఉంటుంది. అంటే రీప్రొడక్టివ్ సిస్టంలో దీనిని చుట్టి ఒక పొర ఉండడం జరుగుతుంది. దాన్ని మనం కన్యపొర అని చెప్పేసి అంటాం. అయితే అది త్వచం కదా. ఈ యోని ముఖద్వారానికి అడ్డుగా ఒక శ్లేష్మ పొరలాగా ఉంటుంది అంతే. ఈ యోని యొక్క అంతర్గత నిర్మాణం మనం పరిశీలించినట్లయితే అంగ ప్రవేశానికి అంటే శుక్రకణాల విడుదల కూడా సహకరిస్తుంది. రైట్. సెకండ్ వచ్చేసి ఏంటి, మనకు సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటి, గర్భాశయం.
గర్భాశయము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటిది? గర్భాశయం. ఈ గర్భాశయమే ముఖ్యంగా ఇప్పుడు మనం అంటుంటాం కొంతమందికి గర్భాశయం సరిగ్గా పెరగలేదు అని చెప్పేసి, గర్భాశయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి, వాళ్ళకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ లేవని చెప్పేసి అంటే కొంచెం చూస్తుంటాం మనం. ఇక్కడ చూడండి, గర్భాశయంలో దాదాపు ఎంత ఉంటుంది అని చెప్పి అంటే 7.5 సెంటీమీటర్స్ పొడవు. గర్భాశయం ఎంత పొడవు ఉంటుంది? 7.5 సెంటీమీటర్స్ పొడవు, తర్వాత 5 సెంటీమీటర్స్ వెడల్పు. 7.5 సెంటీమీటర్స్ పొడవు. ఎంత? 7.5 సెంటీమీటర్స్ పొడవు, తర్వాత 5 సెంటీమీటర్స్ వెడల్పు. ఎంత? 5 సెంటీమీటర్స్ వెడల్పు. తర్వాత రాసుకోవాలి మనం, ఓకేనా? యోని గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్పామన్నమాట? ముఖ ద్వారం పొరచే కప్పబడి దాని కన్నెపొర అని చెప్పేసి అంటున్నాం. ఇది కేవలం అంగ ప్రవేశానికి అంటే శుక్రకణాల విడుదలకు మాత్రమే సహకరిస్తుంది, అంటే పురుషాంగ ప్రవేశానికి సహకరిస్తుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగం, రైట్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పురుషుల్లో అయితే మూత్ర విసర్జనకు, తర్వాత శుక్రకణ విసర్జనకు మనకు ఒకటే అవయవం సహకరిస్తుంది. కానీ స్త్రీల్లో మాత్రం 2 ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అంగ ప్రవేశానికి, ఒకటి మూత్ర విసర్జనకు సహకరిస్తుంది. ఈ యోని గురించి మాట్లాడినప్పుడు ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించిన వ్యవస్థ ఒకటి భాగం. ఓకే, దీంట్లో మనము యోని అయిపోయిన తర్వాత నెక్స్ట్ గర్భాశయం. గర్భాశయం ఎంత ఉంటుంది? దాదాపు 7.5 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది, 5 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది, తర్వాత 2.5 సెంటీమీటర్స్ మందము. తర్వాత పాయింట్స్ రాసుకోవాలి, మనము వింటూనే రాసుకుంటూ ఉండాలి. ఏంటి? 30 to 40 గ్రామ్స్ బరువు. ఎంత? 30 నుంచి 40 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. గర్భాశయం అనేది 30 నుంచి 40 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఓకే, ఇక్కడ గర్భాశయం మళ్ళీ గుర్తుంచుకోవాలి. గర్భాశయం అనేది, ఈ గర్భాశయం మళ్ళీ ఎన్ని భాగాలు కలిగి ఉంటుందంటే 3. ఒకటి ఫండస్. ఏంటి? ఫండస్. ఏంటి? ఫండస్, దేహం, సర్విక్స్. ఫండస్, దేహం, సర్విక్స్. దేని భాగాలు ఇవి? గర్భాశయం యొక్క భాగాలు. ఆల్రెడీ ఇంతకు ఇప్పుడే చెప్పాను నేను. 7.5 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది, 5 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుంది, 2.5 సెంటీమీటర్స్ మందము, తర్వాత 30 నుంచి 40 గ్రాముల బరువు. తర్వాత అదేవిధంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. ఫండస్, దేహము, తర్వాత సర్విక్స్ అనే 3 భాగాలు ఏది కలిగి ఉంటుంది? గర్భాశయం కలిగి ఉంటుంది. గర్భాశయం కలిగి ఉంటుంది. ఈ గర్భాశయంలో హార్మోన్స్ ప్రభావం ద్వారా అండం పొందిన తర్వాత, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అండాలు విడుదలైన తర్వాత, శుక్రకణాలతో కలయిక జరిగిన తర్వాత ఈ గర్భాశయం యొక్క వెడల్పు పెరుగుతూనే ఉంటుంది. అంటే పిండం పెరగడానికి, ఒక బేబీ డెవలప్ అవ్వడానికి సంబంధించి అంటే కావాల్సిన సామర్థ్యం, శక్తి సామర్థ్యాలతో కదా. అందుకే అంటాం మనం తల్లి కదా, మనము అంటే తల్లి గర్భాశయం ఒక గుడితో కంపేర్ చేస్తాం. సో అంటే ఒక పిండం పెరగడానికి అయ్యేంతటి వాతావరణాన్ని అక్కడ కల్పిస్తుంది హార్మోన్ సహకారం చేత. కొంతమందిలో ఈ గర్భాశయం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల పిండం అనేది సమృద్ధిగా అభివృద్ధి చెందదు. సమృద్ధిగా అభివృద్ధి చెందదు. ఓకేనా? అంటే ఇక్కడ అండం పొందిన తర్వాత ఎప్పుడు మళ్ళీ గర్భాశయం యొక్క క్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ప్రాథమిక లైంగిక లక్షణాలు కాదు, ఋతుచక్రం ప్రారంభమైన తర్వాత, అంటే ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే అడల్ట్ ఏజ్కి వచ్చిన తర్వాత ఋతుచక్రం ప్రారంభమైన తర్వాత అండాల విడుదల జరుగుతున్న సమయంలో గర్భాశయం యొక్క గోడల కదలిక అంటే ఏ విధంగా పెరిస్టాలిక్ చలనాలు జరుగుతాయి. అక్కడ ఇవి పెరిస్టాలిక్ చలనాలు జరుగుతాయి. ఈ గర్భాశయం అంటే ముఖద్వారాలు అంటే కదలికలు ప్రారంభమవుతాయి. ఇక్కడే ఏంటి మనకు పిండం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే మనం అంటాం గర్భాశయం అంటే మనకు 9 నెలల వరకు, ఫస్ట్ టు 9 months లోపల బేబీ పెరిగేంత వరకు ఆ వాతావరణాన్ని అక్కడ కల్పిస్తుంది ఈ గర్భాశయం. ఓకే, రైట్. నెక్స్ట్ ఎన్ని భాగాలు ఉంటాయన్నా? 3 భాగాలు. ఫండస్, దేహం, సర్విక్స్. నెక్స్ట్ ఫాలోపియన్ నాళాలు. ఏంటివి? ఫాలోపియన్ నాళాలు. ఇక్కడ చూడండి, మనం అనుకుంటాం ఇక్కడ కంపేరింగ్ విత్ మేల్స్ ఫీమేల్స్ ప్రొడక్షన్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ మెచ్యురేషన్ సైకిల్. అంటే మన యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థతో పోల్చుకుంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేక కాంప్లికేటెడ్ సిస్టమ్స్ కలిగి ఉంటుంది. ఋతుచక్రము, వాళ్ళకు ఋతుస్రావం జరగడము కదా,
అండాల విడుదల జరగడం ఎన్నో ప్రాబ్లమ్స్. ఒక బేబీని డెవలప్ చేయాలి అంటే వాళ్ళ దేహం లోపల అనేక మార్పులు రావాలి. అందుకనే గవర్నమెంట్ హెల్త్ అంటే WHO కానీ మన హెల్త్ సెంటర్స్ కానీ ఎవరు కూడా ఏం చెప్తున్నారని చెప్పి అంటే ఆఫ్టర్ అడల్ట్ అంటే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళకు మ్యారేజ్ చేయాలి, బాల్య వివాహాలు చేయదు అని కాన్సెప్ట్ ఎందుకోసం తీసుకొచ్చింది అని చెప్పి అంటే మన దేహంలో అనేక మార్పులు జరిగి ఒక బేబీకి డెవలప్ ఇచ్చేటువంటి కదా, ఒక బేబీకి డెవలప్మెంట్ ఇచ్చేటువంటి వాతావరణం మన లోపల కలగాలి. కనుకనే స్త్రీల యొక్క ప్రతిపత్తి వ్యవస్థ చాలా సున్నితమైంది. ప్లస్ తర్వాత ఇక్కడ ఒక జన్మనిచ్చే సామర్థ్యం కలిగి ఉంటుంది. కాబట్టి మనం బాగా అవయవ పెరుగుదల జరిగిన తర్వాతనే మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఎల్లప్పుడూ చెప్తూ ఉంటుంది. బాల్య వివాహాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఓకే రైట్. ఇప్పుడు వింటున్నారా, ఫాలో అవుతున్నారా? ఫస్ట్ ఏమన్నాం, యోని గురించి చెప్పాం. నెక్స్ట్ ఏం చెప్పాం, గర్భాశయం అని చెప్పేసాను. గర్భాశయం యొక్క పని కూడా ఎప్పుడు ప్రారంభమవుతుందో హార్మోన్స్ ప్రభావం చేత యుక్త వయసుకు వచ్చిన తర్వాత దాని యొక్క పెరుగుదల ప్రారంభమవుతుంది. ప్లస్ తర్వాత గంటరాల కదలిక ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్పి అంటే మనకు అండం పొందిన తర్వాత శుక్రకణాలతో కలయిక జరిగితే అది 9 months బేబీ పెరిగేంత వరకు అక్కడ మార్పు సంభవిస్తుంది. పోషక పదార్థాల రవాణా కూడా జరుగుతుంది బేబీకి. రైట్. చూడండి నెక్స్ట్, ఫాలోపియన్ నాళాలు. ఇంతకుముందు గర్భాశయం ఎంత పొడవు ఉందో చెప్పాం, ఎంత మందం ఉందో చెప్పాం, ఎంత బరువు ఉందో చెప్పాం. ఓకే, ఇప్పుడు ఈ ఫాలోపియన్ నాళాలు దాదాపుగా ఒక గొట్టం వంటి నిర్మాణాలు. గొట్టం వంటి నిర్మాణం చివరలలో వేళ్ల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఈ ఫాలోపియన్ నాళాలు చివరలలో వేళ్ల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వాటిని ఫింబ్రియోస్ అంటాం. ఏమంటాం మనం? ఫింబ్రియోస్ అంటాం. ఈ ఫింబ్రియోస్ను అంటిపెట్టుకుని అండాశయం లేదా స్త్రీ బీజకోశాలు ఉంటాయి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఈ ఫాలోపియన్ నాళాలు ఎంత పొడవు ఉంటాయంటే 10 సెంటీమీటర్ల పొడవు. ఎంత? 10 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ స్త్రీ బీజకోశాలు లేదా అండాశయం విడుదల చేసినటువంటి అండాలను ఈ ఫింబ్రియోస్ అంటే వేల వంటి నిర్మాణాలు తీసుకొని ఈ ఫాలోపియన్ నాళాల ప్రయాణిస్తాయి. ఏ చలనాల వల్ల? పెరిస్టాలిక్ చలనాల వల్ల ప్రయాణిస్తాయి. ఏవి సేకరిస్తాయి? అండాశయం నుంచి ఫింబ్రియోస్. అవి ఎక్కడుంటాయి? ఫాలోపియన్ అంత్య భాగాలు వేళ్ళ వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వాటిని ఏమంటాం? ఫింబ్రియోస్ అని చెప్పేసి అంటున్నాం. అవే అండాలను సేకరించి ఆ నాళాల ద్వారా గర్భాశయానికి చేరుస్తాయి. ఏ చలనాల సహకారంచే? పెరిస్టాలిక్ చలనాల సహకారంచే. ఎంత పొడవును కలిగి ఉంటాయి? 10 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. ఎంత? 10 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉంటాయి. ఓకే రైట్. ఫాలోపియన్ నాళాలు లేదా గర్భాశయ నాళాలు అనాలి. ఎందుకంటే గర్భాశయం దగ్గరకు వస్తున్నాయి కదా, చేరవేస్తున్నాయి కనుక గర్భాశయానికి అవి నాళాలు. ఓకే, గర్భాశయ నాళాలు లేదా ఫాలోపియన్ నాళాలు, స్త్రీ బీజకోశాలు లేదా ఓకే అండాశయం అని చెప్పేసి అంటున్నాం. చివరిగా ఏంటది? స్త్రీ బీజకోశాలు లేదా ఓవారి. పేరులోనే ఉంది, అండాలను విడుదల చేసింది ఎప్పుడు? యుక్త వయసు వచ్చిన తర్వాత. అంతకంటే ముందు స్తబ్దంగా ఉంటుంది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత హార్మోన్ సహకారం ఏమవుతుంది మనకు? ఏ హార్మోన్స్ అంటే FSH ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎక్కడ విడుదలవుతుంది? పీయూష గ్రంథి సహకారంచే. పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతాయి మనకు స్త్రీ బీజకోశాలు కదా, అక్కడ హార్మోన్స్ విడుదలవుతాయి కదా, అవి FSH. ఓకేనా? FSH ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ స్త్రీ బీజకోశాలు కొంతమందిలో ఈ స్త్రీ బీజకోశాలు ఉన్న పురుషుల్లో కావచ్చు, పురుషుల్లో ముష్కాలు ఉండొచ్చు, స్త్రీ బీజకోశాలు ఉండొచ్చు. వాటిలో అండాల విడుదల జరగకపోతే మిగతా అవయవాలు డెవలప్మెంట్ ఉన్నా కూడా వేస్టే. ఎందుకు అంటే మనకు లైంగికంగా ఇప్పుడు మనకు చేర జరిగిన తర్వాత ఏం విడుదల అవ్వాలా? అండాలు విడుదల అవ్వాలా, శుక్రకణాలు విడుదల అవ్వాలా? ఈ అండాలు విడుదల కానప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ బర్త్, అంటే వాళ్ళు బర్త్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. అండాల విడుదల కొంతమందిలో లేటుగా విడుదలవచ్చు, కొంతమందికి మనం 30 years తర్వాత 40 years తర్వాత బేబీస్ అయ్యారు అని చెప్పేసి అంటున్నాం. అంటే వాటి యొక్క పెరుగుదల సక్రమంగా ఉండకపోవచ్చు, హార్మోన్స్ ప్రభావం ఉండకపోవచ్చు. కనుకనే మనం హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు అవ్వట్లేదని చెప్పేసి వాళ్ళకి టెస్టులు చేస్తూ ఉంటారు. అంటే శుక్రకణాల కౌంటింగు, ఓమ్స్ కౌంటింగు,
తర్వాత కొంతమందికి ఫాలోఫియన్ ట్యూబ్స్లో బుడగలు ఉన్నాయని చెప్పేసి అంటే అనేక టెస్టులు చేస్తూ ఉంటారు మెడికల్ ఫీల్డ్లో. ఎంతో మంది అంటే చూసారా, మనకు జన్మనివ్వడం అంటే దేవుడిచ్చినట్టు వరం కనుక ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కనుక మనం గుడ్ ఫుడ్ మెటీరియల్ తీసుకుంటేనే, మన హ్యాబిట్స్ని సక్రమంగా మెయింటైన్ చేస్తేనే మన లోపల ఈ హార్మోన్స్ ప్రభావం సక్రమంగా ఉంటుంది, అండాల విడుదల కానీ శుక్రకణాల విడుదల సక్రమంగా జరుగుతూ ఉంది. ఓకేనా. ఈ స్త్రీ బీజ కోశాలు కనుక స్తబ్దంగా ఉన్నాయి, పని చేయట్లేదు, అండాలను విడుదల చేయలేదు అంటే కనుక మనకి ఏమవుతుంది, మన యొక్క అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జన్మనివ్వలేరు. సో ముఖ్యంగా ఈ 4 పార్ట్స్ గురించి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో 4 పార్ట్స్, యోని, గర్భాశయ నాళాలు, స్త్రీబీజ కోశాలు లేదా ఓవారి, ఈ 4 గురించి మనకు తెలిసిన విషయాన్ని సొంత మాటల్లో రాయాలి. కాకపోతే డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి. కాకపోతే మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్ పాయింట్, పురుషుల్లో అయితే శుక్రకణాల విడుదలకు మూత్ర విసర్జనకు ఒకటే అవయవం సహకరిస్తుంది. స్త్రీల్లో మాత్రం 2 మార్గాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్లస్ తర్వాత మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ అండాల విడుదల ఎక్కడ జరుగుతుంది, గర్భాశయంలో పిండం ఎక్కడ పెరుగుతుంది, ప్లస్ ఏ విధంగా అండాలు ప్రయాణిస్తాయి, ఈ అంటే ఋతుచక్రం ప్రారంభమైన తర్వాత దాని గురించి ఋతుచక్రం గురించి మాట్లాడాలి. సో ప్రతి ఒక్క పాయింట్ని మనం క్లియర్గా రాసుకుంటూ వెళ్ళాలి. మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఏంటి అంటే ఖచ్చితంగా అక్కడ ఈ పాయింట్స్ని మనం అంటే ఒక పారాగ్రాఫ్ మేనర్లో కాకుండా పాయింట్స్ వైజ్గా రాసుకుని మనం డయాగ్రామ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, మనకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఖచ్చితంగా మీరు డయాగ్రామ్ వేయండి, డయాగ్రామ్ వేసి పాయింట్స్ రాసుకుని వాట్సాప్ చేయండి. నాకు మీకు అర్థమైనటువంటి విషయాన్ని మీరు రెఫర్ చేయండి. 10th క్లాస్ బుక్స్ చూడండి, నో ప్రాబ్లం. మీకు ఇప్పుడు ఫ్రెష్గా ఫ్రెష్ బుక్స్ దొరికినా కూడా వాటిలో చదవండి. ఎంత మ్యాటర్ చదివితే ఇప్పుడు నేను కొద్దిగా చెప్పాను, ఎందుకంటే 20 minutes వీడియోలో మనం మళ్ళీ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ 20 minutes వీడియోలో నేను మీకు ఫుల్ అంటే సంబంధించిన మ్యాటర్ ఇవ్వాలని ఉద్దేశంతో చెప్పాను నేను. ఓకే రైట్. అంటే ఇంకా మనం డెప్త్గా డిస్కస్ చేసుకోవచ్చు, కానీ మన యొక్క ఫస్ట్ మనం కూడా అంటే మన సొంతంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. బుక్స్ని రెఫర్ చేయండి. మన ఇంటి దగ్గర హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఇంటికాడ ఉండకుండా బుక్స్ని రెఫర్ చేయండి, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. మీరందరూ నాకు వాట్సాప్ చేయండి, నా నెంబర్ కూడా మీకు గ్రూప్లో ఉంటుంది. ఓకే రైట్. సో ఖచ్చితంగా ఈ అనాటమీ ఫిజియాలజీ MPHW వాళ్ళు, తర్వాత మీకు ఒక చాప్టర్ ఉందమ్మా, MPHW వాళ్ళకి ఒక చాప్టర్ ఉంది, అనాటమీ ఫిజియాలజీ అని ఒక చాప్టర్ ఉంది. సో మీరు అన్ని వ్యవస్థలు చూడండి, అన్ని వ్యవస్థలకు సంబంధించిన డయాగ్రామ్ వేసుకోండి. ఓకే రైట్. MLT వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసి నాకు పంపించాలి, విత్ డయాగ్రామ్స్. ఓకేనా, ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మీరు డయాగ్రామ్ వేయాల్సిందే. అమ్మాయిలు కూడా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా మీరు నాకు వాట్సాప్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా, వీడియోస్ని వాచ్ చేయండి, మీరు డౌన్లోడ్ చేసుకోవడం కాదు, వాచ్ చేస్తూ ఆ పాయింట్స్ వింటూ రాయండి నోట్బుక్. ఓకేనా, రేపు నుంచి నేను ఆ డౌన్లోడ్ ఆప్షన్ కూడా తీసేస్తాను, మీరు డౌన్లోడ్ చేయకండి. ఓకే రైట్. మేము చెప్పేది ఎందుకోసం అని చెప్పంటే మీరు టైం వేస్ట్ అవ్వద్దని ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. ప్లీజ్ ఖచ్చితంగా వినండి, నోట్బుక్ రాయండి, నాకు వాట్సాప్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. టైం దగ్గరలో ఉంది, మార్చ్ మరి ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఓల్డ్ బుక్స్ 10th క్లాస్ బుక్స్ కానీ మీకు చదివిన ఎప్పుడు కూడా ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చదవండి. ఓకేనా.